ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, అపోస్తులుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి. సహోదరులారా, విశ్వాసం ఉన్న పక్షంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరికి పాప విముక్తి, రక్షణ దయచేయడంలో ఆనందిస్తాడు దేవుడు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనము మనము పరిశీలించినట్లయితే, అప్పుడు యెహోవా నోవాహుతో ఇలా అన్నాడు, నీవు నీ ఇంటి వారందరూ ఓడలోకి చేరుకోండి. ఈ తరము వాళ్ళలో కల్లా నా దృష్టిలో నీవే న్యాయవంతుడవు. సహోదరులారా, నోవాహు కుటుంబం వలె విశ్వాసి వారి కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని పట్ల విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు మిమ్మలను రక్షిస్తాడు. అదేవిధంగా మిమ్ములను న్యాయవంతులుగా ఎంచుతాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.